ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుని వరుస హ్యాట్రిక్ లోటంలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న మన సన్ రైజర్స్ జట్టు 5వ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటన్స్తో ఉప్పల్ వేదికగా అయితే తలపడబోతుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్కు అత్యంత కీలకం కాబోతుంది. ఎందుకంటే మనకు ఇప్పటికే 4 మ్యాచ్లు పూర్తి కాగా కేవలం ఒకే విజయంతో 2 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ కీలకం కాకపోతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ అయితే గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇక సన్ రైజర్స్ జట్టు ప్లేయింగ్ గెలవడానికి సంబంధించి చూసినట్టయితే బ్యాటింగ్ మొదటి మ్యాచ్లో ఘనంగా ప్రారంభించినప్పటికీ వరుసగా స్కోర్లు అయితే తగ్గుకుంటూ ఆడుతుంది. తొలి మ్యాచ్లో 286 కొడితే ఆ తర్వాత 190+, ఆ తర్వాత 160+ కొడితే లాస్ట్ కేకేఆర్ మ్యాచ్లో 120కే ఆల్అవుట్ అవడం చూసినట్లయితే కొలాప్స్ అవుతుంది. బ్యాటింగ్ అనేది రోజు రోజుకు దిగజారుతుంది. ఖచ్చితంగా మళ్ళీ మునుపటి ఫామ్ అయితే బ్యాటర్లను అందుకోవాల్సింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అభిషేక్ శర్మ, అదేవిధంగా ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలు ఫామ్ను అందుకోవాల్సింది. ట్రావిస్ హెడ్ మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ అతను పికప్ అందుకునే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. అదేవిధంగా హెన్రిచ్ క్లాసన్ కూడా ఒక భారీ ఇన్నింగ్స్ అయితే ఆడాల్సి ఉంది. అతనికి తోడుగా లోయర్ ఆర్డర్లో అనికేత్ వర్మ ఫామ్ అనేది సన్ రైజర్స్కు ప్లస్ పాయింట్గా ఉంటే బౌలింగ్ విభాగం మరింత బలహీనంగా కనిపిస్తుంది. సన్ రైజర్స్ జట్టు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్యాట్ కమిన్స్ కానీ, మొహమ్మద్ షమి కానీ, హర్షల్ పటేల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. బౌలింగ్ ఖచ్చితంగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గత మ్యాచ్లో ధారాళంగా పరుగులు ఇచ్చిన సిమర్జిత్ సింగ్ ఈసారి ప్లేయింగ్ గెలవ్ నుంచి అతను తప్పించే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో జయదేవ్ ఉనద్కడ్ ప్లేయింగ్ గెలవ్లోకి అయితే రాబోతున్నాడు. ఇక ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే జిషన్ అన్సారీ కూడా మంచిగా ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే బరిలో దిగవచ్చు. ఓవరాల్గా ఒక మార్పుతో సన్ రైజర్స్ జట్టు బరిలో దిగబోతుంది గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో. ప్లేయింగ్ గెలవ్ను చూసినట్లయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కడ్, మొహమ్మద్ షమి, జిషన్ అన్సారీ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.